ఆల్ రైట్ గైస్, అడ్వాన్స్ ప్రైజ్ యాక్షన్ కోర్స్లో పార్ట్ 3 అన్నట్టు ఇది. ఒకవేళ మీరు పార్ట్ 1, 2 చూడలేకుంటే లాస్ట్ 2 వీడియోస్ చెక్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు అడ్వాన్స్ ప్రైజ్ యాక్షన్ నేర్చుకోవాలనుకుంటే కంప్లీట్గా ఫస్ట్ మీరు స్ట్రాటజీ ఏందనేది కంపల్సరీ వినాలి. సో ఈ పార్ట్ 3లో ఏంటంటే యాజ్ యూజువల్ లాస్ట్ 2 పార్ట్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీదనే మనం డిస్కస్ చేసినాం కదా. ఇక్కడ ఇంకా సేమ్ ఒక హారిజాంటల్ తీసుకొని మల్టిపుల్ టైమ్స్ ఎక్కడైతే మార్కెట్ రెజిస్ట్ అవుతుందో, ఎక్కడైతే రిజెక్షన్ తీసుకుంటుందో అక్కడ ఒక డ్రా చేసుకున్నా. ఇక్కడ రెడ్, ఇంకోటి గ్రీన్ అనేది ఎక్కడైతే మార్కెట్ సపోర్ట్ అవుతుందో అక్కడ డ్రా చేసుకున్నాం. సో ఆఫ్టర్ మనం డ్రా చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ డౌన్ ఇస్తుందో అక్కడ 60% లేదా అబోవ్ 50% క్యాండిల్ అయితే బ్రేక్ డౌన్ ఇవ్వాలి. అప్పుడే మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇన్ కేస్ మార్కెట్ అప్వర్డ్స్ కొంటే 50% కన్నా ఎక్కువ మార్కెట్ బ్రేక్అవుట్ ఇవ్వాలి. అప్పుడే మనం గ్రీన్ కోసం వెళ్ళొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు 90% వరకు అయితే మార్కెట్ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఎక్కడైతే మనం గ్రీన్ హారిజాంటల్ తీసుకున్నామో ఎగ్జాక్ట్గా అక్కడనే మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో నేను ఇక్కడ డౌన్వర్డ్స్ కోసం వెళ్తున్నా. మల్టిపుల్ ట్రేడ్స్ అయితే ఇక్కడ నేను ప్లేస్ చేశాను. సారీ ఇక్కడైతే నేను హోల్డ్లో చూద్దాం. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ఈ క్యాండిల్ గ్రీన్లో క్లోజ్ అయితే నేను డౌన్వర్డ్స్ కోసమే వెళ్తాను. ఎందుకంటే సింపుల్. సో చూడొచ్చు మీరు ఇక్కడ, నాకు తెలిసినంత వరకు అయితే ఇది రెడ్లోనే క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే లాస్ట్ మనం ఎక్కడైతే ఈ గ్రీన్ కలర్ హారిజాంటల్ లైన్ తీసుకున్నామో దాన్ని 90%తో మార్కెట్ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో నెక్స్ట్ క్యాండిల్ అనేది కంపల్సరీ రెడ్లోనే క్లోజ్ అవ్వాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను చెప్పినట్లు ఇక్కడ రెడ్ క్యాండిల్ అనే క్లోజ్ అవుతుంది. సో నేను ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ డౌన్వర్డ్స్ కోసం వెళ్ళాలనుకుంటున్నా. సో నేను ఇక్కడ దాదాపు 3 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. చూద్దాం. నాకు తెలిసినంత వరకు అయితే ఇది రెడ్లోనే క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే ప్రెషర్ అనేది చాలా ఉన్నది డౌన్వర్డ్స్ కోసం. అట్ ద సేమ్ టైం మనం ఒక హారిజాంటల్ లైన్ తీసుకొని అక్కడ ఎప్పుడైతే మనం ఏదైనా హారిజాంటల్ లైన్ తీసుకొని ఏదైనా స్ట్రాటజీని ఫాలో అవుతున్నామంటే దాని మీద మనకు కంప్లీట్ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం మనకు ఎప్పుడు కలుగుతుందంటే మల్టిపుల్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తుంటేనే మనకు ఆ నమ్మకం అనేది బిల్డ్ అవుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేయకుండా ట్రేడింగ్ అస్సలు చేయొద్దు గైస్. నేను పదే ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ మేక్స్ ట్రేడర్ పర్ఫెక్ట్. సో ఇక్కడ మీరు చూడవచ్చు లాస్ట్ 6 seconds 5 4 3 2 1 మనమే విన్ అయినాం క్లియర్ కట్గా 3 ట్రేడ్స్ అయితే. సో ఈ విధంగా మీరు ట్రేడింగ్ చేయాలనుకున్నా, మీరు ట్రేడ్స్ నేర్చుకోవాలనుకున్న డిస్క్రిప్షన్లో అయితే నేను ప్లాట్ఫామ్ లింక్ ఇచ్చాను. అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా 45,000 ప్రాఫిట్లో మనమైతే ఇక్కడ క్లోజ్ అయినాం. సో నెక్స్ట్ పేర్లో నేను మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకొని చూపిస్తాను. ఎందుకంటే ఒకటే ట్రేడ్ తీసుకొని చూపిస్తే అది అందరికి అర్థం కాదు. అందుకే నేను ప్రతి ఒక్క వీడియోలో మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకొని మల్టిపుల్ పేర్స్లో ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే వ్యూవర్స్కి అర్థం కావాలని. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో, అంటే మార్కెట్ ఎక్కడైతే రిజెక్షన్ తీసుకొని కిందికి వెళ్తుందో నేను అక్కడ డ్రా చేసుకుంటాను. ఇక్కడ స్ట్రాంగ్ రిజెక్షన్ ఉన్నది. ఇక్కడ 1 2 3 రిజెక్షన్స్కి అయితే నేను ఇక్కడ డ్రా చేసుకున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ ఎగ్జాక్ట్గా ఒక రెడ్ క్యాండిల్ అనేది 50% క్లోజ్ అయింది. సో ఆ రెడ్ క్యాండిల్ 60% మనం తీసుకున్న హారిజాంటల్ లైన్ మీదనే క్లోజ్ ఉన్నది. క్లోజ్ అవడైతే కిందనే క్లోజ్ అయింది రెడ్ క్యాండిల్. 60% వరకు అయితే మీదనే ఉంది. సో దాని బేసిస్ మీద నేను ఇక్కడ మీద ఒక గ్రీన్ క్యాండిల్కి అయితే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. మల్టిపుల్ ట్రేడ్స్ చూడవచ్చు. ఇక్కడ 3 ట్రేడ్స్ అయితే నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. నాకు తెలిసినంత వరకు అయితే స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో లాస్ట్ 24 seconds ఉన్నాయి. సో ఒకవేళ మీరు నా ట్రేడ్స్ కాపీ చేయాలనుకున్నా, నాతో పాటు ట్రేడింగ్ చేయాలనుకున్నా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్ లింక్, జాయిన్ అవ్వచ్చు, నా ట్రేడ్స్ కాపీ చేయొచ్చు. లేదా మీకు కంప్లీట్ ఒక కోడ్స్ కావాలనుకున్న ట్రేడింగ్లో నాకు టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టండి, మీకు కంప్లీట్ కోడ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లు ఇస్తాను.
సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మనమే విన్ అయినాం. లాస్ట్ 2 seconds, దట్స్ ఇట్. టోటల్ 6 ట్రేడ్స్ అయితే మనం కంటిన్యూస్గా విన్ అయినాం గైస్. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. సో ఇలాగా మీరు నేర్చుకోవాలనుకుంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో నేను ఇంకో పేర్లో డ్రా చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడవచ్చు మనం దాదాపు 6 ట్రేడ్స్ అయితే మనమే విన్ అయినాం. సో నేను ఇక్కడ ఇంకో పేరు మీద చూద్దాం. ఇక్కడ USD MXN మీద చూద్దాం. సో నేను ఇక్కడైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే డ్రా చేసుకున్నా. మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చి మీదికి వెళ్ళింది. సో ఇక్కడ ఒక డ్రా చేసుకున్నా. ఇంకో హారిజాంటల్ లైన్ తీసుకొని మనం ఇక్కడ ఒక సపోర్ట్ని అయితే డ్రా చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు నేను ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్ సపోర్ట్గా డ్రా చేసుకుంటున్నా. చూద్దాం ఇక్కడ కరెక్ట్ మనం ఏదైతే మనం హారిజాంటల్ లైన్ తీసుకుంటున్నామో అది కరెక్ట్గా ప్లేస్ చేయాలి. లేకుంటే చిన్న మైనర్ గ్యాప్ ఉన్నా మన ట్రేడ్ అనేది మిస్ అవుతుంటాయి. సో ఇక్కడ చూడొచ్చు ఈ గ్రీన్ క్యాండిల్ అనేది దాదాపు 60 to 70% వరకు మీదనే క్లోజ్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ క్యాండిల్ మనం తీసుకున్న హారిజాంటల్ మీద అబోవ్ 50% క్లోజ్ అయితే సైజ్ అనేది, నేను మాట్లాడేది సైజ్ గురించి, 50% కన్నా ఎక్కువ ఉండాలి సైజ్ క్యాండిల్. ఏదైతే హారిజాంటల్ మనం తీసుకుంటామో హారిజాంటల్ లైన్ దాని మీద 60% కన్నా 50% కన్నా ఎక్కువ ఉండాలి సైజ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్యాండిల్ అనేది 50-50లో క్లోజ్ అయింది మనం తీసుకున్న హారిజాంటల్ దగ్గర. చూద్దాం ఇక్కడ ఏమవుతుందో. 50-50%లోనే క్లోజ్ అయింది ఇక్కడ క్యాండిల్ అనేది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు గ్రీన్ క్యాండిల్, లాస్ట్ గ్రీన్ క్యాండిల్ అనేది 50-50%లో క్లోజ్ అయింది. ఒకవేళ ఈ క్యాండిల్ రెడ్లో క్లోజ్ అయితే నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. నెక్స్ట్ పేర్లో ఇక్కడ ఇక్కడ USD ARSలో చూద్దాం. ఇక్కడ ఇంకా బాగలేదు. సో ఇక్కడ USD BRLలో చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఆపర్చునిటీ, ఇక్కడ కొంచెం లేట్ అయినాం. ఇక్కడ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకున్నాం ఇక్కడ ఆల్రెడీ. సో నేను ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను మిమ్మల్ని. సో నేను ఇక్కడ కింద ఎక్కడైతే నేను ఇక్కడ సపోర్ట్ డ్రా చేశానో సో ఎగ్జాక్ట్గా అక్కడ లాస్ట్ ఈ గ్రీన్ క్యాండిల్ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందో 50% కన్నా అప్ టు 60% వరకు కిందనే క్లోజ్ అయింది. దాని తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు దాదాపు 5 రెడ్ క్యాండిల్ ఫామ్ అయినాయి. సో ఇక్కడ మనం ఆపర్చునిటీ అనేది మిస్ అయిపోయింది. ఇక్కడ మీరు ఇట్లనే వెతుక్కుంటూ ఉండాలి. మీకు ప్రతి ఒక్క పేర్లో మీకు ఆపర్చునిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు తొందరపడద్దు, మార్కెట్ ఎటు పోదు, ఎక్దమ్ బిందాస్గా కూర్చొని ట్రేడ్ చేయాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇంకో ఎప్పుడైనా ఆపర్చునిటీ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. నేను ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నానో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ ఎక్కడైతే మనం హారిజాంటల్ లైన్ తీసుకున్నామో గ్రీన్ కలర్ది అక్కడ రెడ్ క్యాండిల్ అనేది దాదాపు 50% ఎక్కువనే క్లోజ్ అయింది డౌన్వర్డ్స్ కోసం. సో ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ అనేది రెడ్లో క్లోజ్ అవుతుంది. సో ఇలానే మీరు ట్రేడ్ చేస్తుండండి, ప్రాక్టీస్ చేస్తుండండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రేడింగ్, కీప్ ట్రయింగ్. బాయ్.